హాయ్, దిస్ ఇస్ జీవి ఫ్రమ్ idlebrain.com. రామ్ లక్ష్మణ్ గారు మనతో పాటు ఉన్నారు. ఎప్పటి నుంచో ఫైట్ మాస్టర్స్గా ఉండి ఇప్పటికి కూడా రిలవెంట్గా మంచి అద్భుతమైన ఫైట్స్. ఐ రియలీ లైక్ క్రాక్లో మీరు చేసిన ఫైట్స్ చాలా చాలా వెరైటీగా ఉంటాయి. ఇప్పటివరకు అటువంటి ఫైట్స్ మళ్ళీ రాలేదు కూడా తెలుగు స్క్రీన్ మీద. సో ఫస్ట్ మిమ్మల్ని చూడంగానే నాకు అనిపించేది ఐడెంటిటీ, ఒకే డ్రెస్సింగ్ చేస్తారు. అసలు ఎప్పటి నుంచి ఇది ఉంది ఈ అలవాటు? చిన్నప్పుడు వేరే వేరే డ్రెస్సులు తెస్తే మా నాయనమ్మ వేరే డ్రెస్ కొట్టుకొని చుప్పుకున్నాం, ఆ డ్రెస్ ఆ డ్రెస్ అని. అప్పటి నుంచి డ్రెస్ ఒక రకం డ్రెస్ వేయటం వేసాను ఊర్లో నుంచి. అక్కడ నుంచి ఆవిడ మాట ప్రకారం ఒకే డ్రెస్ వేయటం మొదలుపెట్టాను. ఎవరు సెలెక్ట్ చేస్తారు డ్రెస్సెస్? నేను 10 years నుంచి నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు బెదరు 10 years నుంచి డ్రెస్సులు వాడు ఏం వేసుకుంటే అదే నేను చూడను, అర్థం కూడా చూడను. నన్ను చూస్తే వాడు అర్థం. ఓకే, మీరు ఎన్ని అంటే కనిపించినప్పుడల్లా రిపీట్ కాకుండా డ్రెస్సులు మెయింటైన్ చేస్తుంటారు. సో ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి, ప్లస్ మీరు ఇంకా వదిలేయాలనుకున్న డ్రెస్సులు ఎటు వెళ్తుంటాయి? మ్యాక్సిమం మేము అనుకున్న వేసుకున్నాయని వదులుకున్న డ్రెస్ ఇస్తుంటాం, మరి చాలా కొంతమందికి ఇస్తూ ఉంటాం. డ్రెస్సుల మీద కొద్దిగా ఇంట్రెస్ట్ బాగా ఫోకస్ చేస్తుంటాం. అవును. సో మీకు ఏమైనా ఐడియాస్ ఇస్తుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కౌబాయ్ హ్యాట్ విత్ పంచా, అది ఏంది, ఇది కొత్త ఇది కౌబాయ్ హ్యాట్. దీనికి వెనకుండా చరిత్ర కొంచెం ఉంది. మా గురువు రాజు మాస్టర్ గారు మా సినిమా ఇండస్ట్రీ ఇచ్చిన మహానుభావుడు, చంద్రబాబు గుర్తు చేశారు కాబట్టి ఆయన క్యాప్ పెట్టుకునేవాళ్ళు. ఆయన గుర్తుగా ఆయన పెట్టుకుందామని అనుకున్నాం అనమాట. అదే అలవాటు అయిపోయింది. ఈ క్యాప్ లేకపోతే మమ్మల్ని ఎవరు గుర్తుపడట్లా. అందుకని ఐడెంటిఫైగా ఆయన గుర్తుగా జ్ఞాపకంగా ఆయన పెట్టుకుంటాం. అదే పంచకట్టి మీద క్యాప్ పెట్టుకుంటాం. అది పంచకట్టి మీద ఏమంటారు, ఏదంటే ఎస్ఎన్ ఏమంటారు, గెలుస్తున్నారు, ఆ స్టైల్ ఉంటుంది అనమాట. ఈస్ట్ వెస్ట్ ఇది స్టైల్గా కౌబాయ్స్ వాళ్ళు పెట్టుకుంటారు, గుర్రాల మీద వెళ్తూ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు పెట్టుకుంటారు. స్టైల్స్ ఉంటాయి అనమాట. కొంతమంది ఆ టైంలో గేదెలు కాసేవాళ్ళు వాళ్ళు పెట్టుకుంటారు అనమాట. సరే మేము ఏదో మేము గేదెలు కాసి వచ్చాం కాబట్టి, మేకలు గేదెలు కాసి కాబట్టి అక్కడ నుంచి ఇది వచ్చింది అనుకోవటం. అవును, మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కానీ అంత లాంగ్ స్టాండింగ్ ఉన్న ఫైట్ మాస్టర్స్ ఇప్పుడు లేరు కదా. మీరు వచ్చిన టైం నుంచి ఇప్పటి వరకు మ్యాక్సిమం 25 years అయింది మా ఇండస్ట్రీకి ఫైట్ మాస్టర్ ఎంటర్ అయ్యి. అవును, క్రెడిట్ గోస్ టు గాడ్, థ్యాంక్స్ చెప్పాలి అతను, గాడ్ భగవంతుడికి. ఎంతసేపు రెండుతో వేయాలి, ఎంతసేపు ఆపాలనేది ఆయన చేతి ఆయన దగ్గరే ఉంది. బేగ్ మీ అమ్మట ఒక మనిషి ఒక అసిస్టెంట్గా ఎంటర్ అయ్యాడు. వాడు మీరు అనుకునేది చేయట్లేదు, ఇబ్బంది పెడతా ఉన్నాడు. అప్పుడు ఎంతసేపు ఇస్తారు అతన్ని? అవును, ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. నా తొందర తీసేస్తారు, అనుకూలాన్ని చేస్తూ ఉంటారు. అతన్ని ఎమ్మటి ట్రావెల్ చేస్తావు కదా. అంటే భగవంతుడు నచ్చినట్టుగా ఉన్నాం అనుకుంటున్నాం, మేము అనుకోకూడదు. లేదా ట్రావెల్ చేస్తామంటే క్రెడిట్ గురించి ఆయనదే కదా. అవును, మీరు అంటే మీ ఇంటర్వ్యూస్ కొన్ని చూసాను, చాలా ఫిలాసఫీ ఉంటుంది మీరు మాట్లాడే దాంట్లో. మేము కొంచెం ఎన్నో ట్రావెల్ చేసామన్నమాట. కొంచెం భగవంతుడు ఏంటంటే ఇది ఇంతకుముందంతా మేము కొంచెం ఈ క్రెడిట్ మేమే చేసేమని కొంచెం అహంకారం వచ్చింది. లోపలికి వెళ్ళినాక అర్థమైంది మీకు ఎంత సీన్ లేదని భగవంతుడు ఒక ముటికేసి మిమ్మల్ని నడిపిస్తుంది నేను ఎట్ట అంటాను, నువ్వు ఎట్ట అంటావు, సరే అని చెప్పొచ్చి ఇప్పుడు ఇన్నర్ ట్రావెల్ చేసుకుని కొంతమంది గురువుల దగ్గర ఈ ఆత్మ పైన వెళ్తూ ఓహో క్రెడిట్ గోస్ట్ ఈ నాటకంలో పాత్రదారులు మనం క్యారెక్టరేషన్, ఆయన క్యారెక్టర్ నడిపిస్తున్న క్యారెక్టరేషన్ని, ఆయన ఇచ్చిన క్యారెక్టరేషన్ ఫుల్ఫిల్గా మనం యాక్ట్ చేద్దామని డిసైడ్ అయ్యామంతే. మీరు క్రాక్లో చేసిన ఫైట్స్ ఉన్నాయి కదా, వాటి ఎంత రాగా అంత డేంజరస్ అంటే కెమెరా యాంగిల్స్ కానీ క్యారెక్టరైజేషన్ అది రావడానికి కారణం కూడా ఏంటంటే మాది చీరాల పక్కనే స్టోటుపురం. మాకు దొంగలు మేము చిన్నప్పుడు కానీ స్టోటుపురం, టైగర్ నాగేశ్వరరావు వీళ్ళు అనేది మాకు చిన్నప్పటి నుంచి ఫీల్ ఉంది. వాళ్ళు యాక్టివ్ ఎలా ఉంటుందని బాగా మాకు ఐడెంటిటీ ఉంది. అది ఆ చరిత్ర మాకు తెలుసు. వాళ్ళు ఇసుకలు ఎలా పరిగెడతారు, వాళ్ళు ఇసుకలో నుంచి దాక్కుని ఎలా లెగుస్తారు, వాళ్ళు అటాక్ ఎలా ఉంటుంది అనేది సైకాలజీ ఇన్నుండం. దాన్ని అంత కరెక్ట్గా దాన్ని కనెక్ట్ అయింది. మల్లెని గోపి గారు దాన్ని కనెక్ట్ చేయటం, రవితేజ గారు ఆ యాక్షన్స్ అన్ని గాడి తాగటం అవన్నీ దగ్గరికి అయింది అనమాట. అందుకని బాగా కనెక్ట్ అయిన సినిమా. యాక్చువల్గా అంత మంచి ఫైట్స్ టైగర్ నాగేశ్వరరావు కూడా లేవు ఆయన. ఇంకోటి ఏంటంటే అంటే టైగర్ నాగేశ్వరరావు అంటే కొంత కథ జస్ట్ కనెక్ట్ అవ్వలేకపోయింది, డిస్టర్బెన్స్ అయింది. కథ బయటకు వెళ్ళింది అన్నమాట. మేము చేసినా కానీ ఏం చేసినా కానీ కనెక్ట్ లాగలేకపోయింది. కథ క్యారెక్టర్స్ మిస్ అయిపోయింది. ఎందుకనంటే క్రాక్ వచ్చేసింది, మళ్ళీ రిపీట్ చూడలేకపోయారు ఆడియన్స్. అర్థమైందా? మళ్ళీ జోక్ వేసాను సార్, హాహా నవ్వావు,
మళ్ళీ రెండో మళ్ళీ జోగితే ఆ నవ్వు రాదు నీకు రియల్గానే. Yeah. ఎస్, అర్థమైందా? దానిలో నుంచి ఇంక కొత్త అప్డేట్ వర్షన్ ఇప్పుడు అక్కడ 1 కొత్త తీసుకున్నాం, దాని 2లో నుంచి బాబుకు గెటప్ అట్లా వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇప్పుడు అఖండ 1లో మీరు ఏ ఫైట్స్ చేశారు? ఇంట్రడక్షన్ బుల్ ఫైట్ చేసాం, ఇంటర్వ్యూలు శ్రీకాంత్ వాళ్ళకి ఫైట్, గేట్ తలుపున ఫైట్. రైట్. సో ఈ అఖండ 2లో మీరు మొత్తం ఒక ఫైటే రవివర్మ మాస్టర్ చేశారు, అన్ని ఫైట్స్ మేము చేసాం. రైట్. ఈ మూవీలో ఫోకస్ అంతా పెద్ద క్యారెక్టర్ మీద ఉంటుంది చాలా. అండ్ బాలకృష్ణ గారు ఏది చేసినా కూడా రియలిస్టిక్ అనిపిస్తుంది మన ఆడియన్స్ కి. ఆయన కొంచెం ఆ క్యారెక్టర్స్ బాగా ఇన్వాల్వ్ అవుతారు. ఆయన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొదట్లో ఒకటి రిలీజ్ చేశారు త్రిశూలం, దెన్ ఈ షార్ట్ యూజింగ్ త్రిశూలం యూజ్ చేస్తే కదా ఇది కూడా తిప్పేది. సో వేరే యాక్టర్లు చేస్తే విడ్డూరంగా ఉంటుంది, కానీ బాలకృష్ణ గారు చేస్తే నమ్మబుద్ధి లాగా ఉంటుంది. అందుకని చేసింది. ఎందువల్ల అంటే గురుగారు చెప్పాలంటే ఆ క్యారెక్టర్ కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది బాబు దగ్గర. అంటే ఒక రాయలసీమ లీడర్ అంటే ఆ లీడర్ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాడు. ఒక 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 జాబ్ హోల్డర్ అంటే జాబ్ క్యారెక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అలాంటి ఈ దైవ సింహం క్యారెక్టర్లకు బాగా పరకాయ చేశారు క్యారెక్టర్. బాబు కూడా ఈ దైవ భక్తి, నమ్మకం, ఓంకారం మీద ఒక గ్రిప్ ఉంది కాబట్టి ఆ క్యారెక్టర్ భగవంతుడు ఆ క్యారెక్టర్ ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకనంటే ప్రతి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు గాడ్. అలా ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ని బోయపాటి ద్వారా కథ రాపిచ్చి దానికి ఒక బాలయ్యబాబు అయ్యి అంతా దాంట్లో మేము పనిచేయడానికి మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే క్రెడిట్ గోస్ టు గాడ్. గాడ్ కూడా ఈ పాత్రని ఇలా చూపించగలడు అనేది ఒక శక్తి ఒకరికి ఇస్తారు. అది క్రెడిట్ గోస్ టు బోయపాటి గారికి. ఆ థాట్ రావడం ఫస్ట్ అఖండ ఒక థాట్ అంటే ఒక సాధు క్యారెక్టర్, ఒక బైరాగి అంటారు సాధు క్యారెక్టర్ని వచ్చి అది దైవచింతనంగా పోరుసుగా మాట్లాడితే ఆ క్యారెక్టర్ కొడితే ఎలా ఉంటుంది అనేది ఆయన ఒక ఇమేజ్ రావడం అనేది గ్రేట్. క్రెడిట్ గోస్ టు బోయపాటి. ఆయనకు వచ్చింది ఆ థాట్, వచ్చి సక్సెస్ అయింది. అది ఆ సక్సెస్ అయినప్పుడు ఫస్ట్ అది ఇలాగ అనుకున్నారు, ఇప్పుడు ఆల్రెడీ నాకు తెలిసిపోయింది, దాన్ని మించి ఉండాలి అనేది మేము అందరం కలిసి హోంవర్క్ చేయడం జరిగింది. కొత్తగా ఉండాలి క్యారెక్టరేషన్. 3 డిఫరెంట్ కనిపిస్తాడు. ఫస్ట్ యంగ్ బాలయ్య బాబు కోట్ వేసుకొని, ఆ తర్వాత పాత అఖండాలో 1లో ఉండే ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది, ఇది ఈ క్యారెక్టర్ కనిపిస్తుంది. అఖండ 1లో ఉండే క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ వేరు వేరు చూస్తే మీకు అర్థం అవుతుంది. ఇప్పుడే మమ్మల్ని సినిమా రివీల్ చేయమంటున్నారు మీరు. ఓకే, సస్పెన్స్ ఉండాలి ఆడియన్స్ కి, సినిమా చూడాలి కదా వాళ్ళు. రైట్. అంటే ఈ మూవీ చాలా వరకు రియలిస్టిక్ లొకేషన్స్ లో తీసారు. చాలా చాలా మంచి. సో మీరు ఏ లొకేషన్స్ ట్రావెల్ చేశారు ఫైట్ కంపోజిషన్ కి? కబడ్డీ నుంచి మేము చాలా హిమాలయాలు వెళ్ళాము, లడాక్ వెళ్ళాము, చైనా వెళ్ళి వచ్చాము, అన్ని కాశ్మీర్ వెళ్ళాము. ఎక్కడెక్కడ సాధువులు ఎక్కడ వాళ్ళు తపస్సు చేసి ఎనర్జీ ఉంటుందో. మేము జార్జియా వెళ్ళాము, క్లైమాక్స్ అక్కడ యూజ్ చేసాము. దీనికి మా తర్వాత ఇక్కడ దీనికి కుంభమేళాగా ఆ ప్లేస్లో వాళ్ళందరూ దగ్గరికి కుంభమేళాలో డైరెక్టర్ గారు సీన్స్ షూట్ చేయడం జరిగింది. కుంభమేళాకి కథకి ఎలా లింక్ ఉందనేది మీరు సినిమా చూసి మీకు అర్థం అవుతుంది. ట్రైలర్లో చూపించారు, కుంభమేళా చూపించారు కాబట్టి ఆ సాధులు ఉన్న శక్తి, సాధులకు ఉన్న ఎనర్జీ ఎలా ఉంటుంది. ఒక హీరో గుహలోకి వెళ్ళి ఐసుగడ్డలకి తపస్సు చేస్తే ఆయనకి ఎలాంటి శక్తి వస్తుంది అనేది దీనిలో అన్ని డిఫరెంట్గా డైరెక్టర్ బాగా క్రియేట్ చేశాడు. క్రియేటివ్ పోస్ట్ మేము హెల్ప్ అయ్యాం. మేము కూడా ఈ యాప్ పైలోకి ఎన్ని ట్రావెల్ చేస్తూ ఉంటాము. సాధులు గురువులతో మాకు ట్రావెల్ ఉంది కాబట్టి ఇంకా దగ్గరగా కనెక్ట్ అయ్యింది క్యారెక్టర్స్. రైట్. ఇప్పుడు ప్రతి సినిమాకి ఏదో కొత్తదనం ఉండాలి అన్ని విషయాల్లో. ఫోటోగ్రఫీ కావచ్చు, యాక్షన్ కొరియోగ్రఫీ మీరు చేసేది. సో ఇందులో చూస్తే నాకు అనిపించింది ఏంటంటే ఆయన చేతిలో ఉండే త్రిశూలంనే వివిధ రకాల ఆయుధాల కిందకి మార్చటం అన్నట్టు. అంటే మార్షల్ ఆర్ట్స్ లో ఉండేవి, లేదంటే ఫైట్స్ లో ఉండే దాన్ని కత్తి కిందకి, లేదంటే ఒక యాక్సిల్ కిందకి అలాగా వివిధ రకాలుగా మార్చేసేసి దీంతోనే మొత్తం ఫైట్స్ ఏమన్నా ఉంటాయో అనే ఫీలింగ్ డెఫినెట్గా. ఎందుకంటే శివుడికి మనం చూస్తుంటాం, పూర్వకాల చరిత్ర కూడా శివుడికి త్రిశూలమే ఒక ఆయుధం లాగా ఆయన ఉపయోగించారని పురాణాలు చెబుతూ ఉన్నాయన్నమాట. దానిలో నుంచి ఈ కథ పుట్టింది కాబట్టి ఆ శక్తిని బాడీలో ఉన్న ఎనర్జీ భగవంతుడు హీరోలోకి ఒక క్యారెక్టరేషన్లోకి వచ్చితే ఆ శక్తి మనం ఎలా చూపిస్తాము, ఒక ఆయుధం ద్వారా చూపిస్తాం.
అదే త్రిశూలం. మేము కంపోజ్ అనుకున్న డైరెక్టర్ గారు చెప్పింది. త్రిశూలాన్ని మీరు దాన్ని ఒక మాడిఫై చేసేసి వేరే యూజ్ చేసేసారు. ఇక ఈ సినిమా తర్వాత త్రిశూలం ఎవరు వాడకూడదనే రేంజ్ వాడాము. త్రిశూలంతో ఇంకా ఫైట్స్ క్రియేట్ చేసే క్రియేటివిటీ ఉండదన్న. అసలు ఇదే మళ్ళీ 3 వస్తే ఉంటుంది ఇంకో వెరైటీలో వేరే ఉంటుంది. సూత్రాడు డైరెక్టర్ ఆలోచిస్తాడు కొత్తది ఏదో. మీరు మొదట్లో చెన్నైలో చేశారు, తర్వాత హైదరాబాద్ వచ్చారు. మీరు వచ్చినప్పుడు కొంచెం డిఫికల్ట్ ఉండేది సిచ్యుయేషన్, ఎందుకంటే చెన్నై నుంచి ఎక్కువ మాస్టర్సే కాకుండా ఫైటర్స్ కూడా చెన్నై నుంచి వచ్చారు. స్లోగా ఇక్కడ లోకల్ ఫైటర్స్ అన్ని ఎవ్రీథింగ్ ఆల్ టెక్నీషియన్ ఇంప్రూవ్మెంట్ అయ్యారు. 100% ఫుల్ఫిల్ అయిపోయింది. కానీ మీ తర్వాత తెలుగు నుంచి పెద్ద పేరు వినిపించటం లేదు ఎక్కువ, ఎందుకని? ఉన్నారు వస్తారు. అంటే స్టిల్ వీఆర్ డిపెండింగ్ ఆన్ ఫైట్ మాస్టర్ ఫ్రమ్ చెన్నై ఫర్ సర్టెన్ ఎపిసోడ్స్. లేదు వచ్చారు, అప్డేట్ వర్షన్ కుర్రోళ్ళు వచ్చారు. మా దగ్గర వెంకట్ చేస్తాడు, అఖండ 2లో చేశారు. మంచి కుర్రోళ్ళు వచ్చారు, మంచి వాళ్ళు వచ్చారు. ఏం ప్రాబ్లం అంటే టైం కదా, మేము కూడా ఎంత టైం పట్టింది ఇప్పుడు ఈ స్టేజ్ రావడానికి, వాళ్ళకి టైం పడుతుంది కదా. ఒక సినిమాతో రాలేరు కాబట్టి సో అంటే ఏంటో ఒక టెక్నీషియన్ అనేది ఒక సిచ్యువేషన్లో హైలైట్ ఇచ్చాడు. ఇంకొక దానిలో కూడా అన్నిట్లో రాణించినప్పుడే ఒక ఎలివేషన్ వచ్చేది ఒక టెక్నీషియన్స్కి. అలాంటి వస్తారు, వాళ్ళు పైకి వస్తారు, తొందరలో వస్తారు. సతీష్ అని ఒక మాస్టర్ అవును దసరా చేశాడు, దాంట్లో మంచి పేరు వచ్చింది. అట్లా ఉన్నారు. పృథ్వీ అనే అతను హనుమాన్లో చేశాడు. అవును, అంటే కుర్రోళ్ళంతా బాగా అడ్వాన్స్లో ఉన్నారు, బాగా తెలుగు ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తున్నారు. దట్స్ నైస్. మీరు అందరిని గుర్తుపెట్టుకొని చెప్తున్నారు ఏ ఫిల్మ్ చేశారు ఎలా. ఎందుకంటే మేము కూడా ఏంటంటే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. మనం ఒక్కళ్ళు చేసినప్పుడు సంతోషపడడం కాదు, మనంతా కూడా భగవంతుడు స్వరూపులేం కాబట్టి, భగవంతుడు వారసులేం కాబట్టి ఎవరు చేసినా మనం దాన్ని యాక్సెప్ట్ చేసుకొని అందరూ బాగా చేశారని మేము అప్పుడు ఫోన్ చేసి ప్రతి సక్సెస్ బయటగా మాట్లాడుతాం. ఓడించమని అడుగుతాం. మా కుర్రోళ్ళంతా ఇది వచ్చి మమ్మల్ని ఓడించండి, మా ఇంటికి పంపించండి, హ్యాపీగా సాల్వ్ మీరే ఓడించాలి. మనిషి కాంపిటీషన్ ఉండాలి. కాంపిటీషన్ ఉంటేనే మనలో అలాక్టెన్స్ ఉంది. నేనే తురుగును తోపునాను అనుకోండి, ఆంకారం వస్తుంది. రైట్. మీరు ఆల్మోస్ట్ అందరూ పెద్ద హీరోలకి చేశారు. అంటే మీరు ఒక్కొక్క హీరోకి చేసిన బెస్ట్ ఫిల్మ్ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ ద యాక్షన్ కొరియోగ్రఫీ? బెస్ట్ ఫిల్మ్ అంటే మాకు గుర్తుకొచ్చేది బాలయ్య బాబాకి సింహ మా కెరీర్లో ఫస్ట్ అయింది. చిరంజీవి అన్నకి ఖైదీ 150, రామ్ చరణ్ బాబుకి రంగస్థలం, ప్రభాస్ గారికి రెబల్ అనే సినిమా చేశాం. ఇప్పుడు రాజాసాబ్ కూడా చేశాం. ఎన్టీఆర్కి అరవిందో సమేత, పవన్ సార్కి గబ్బర్ సింగ్. అట్లా ఒక హీరోకి ఒక ముద్ర వేసిన సినిమాలు చాలా ఉన్నాయి. రవితేజకి ఎక్కువ సినిమాలు చేసాం మేము. చాలా క్రెడిట్ రవితేజ గారు, మా జర్నీ చాలా క్రాక్ మీరే చెప్పారు. అట్లా ఒక్కొక్క సినిమా ఒక హీరోకి ఒక స్టాంప్ వేసి ఉందా అలా మా సార్ చేపించాడు భగవంతుడు. రైట్. మీరే చెప్పారు ఎక్కువ చదువుకోలేదండి, కానీ ఇంత టెక్నాలజీ అప్గ్రేడ్ అయింది, అంతా చాలా మారిపోయింది, అయినా కూడా మీరు ఇప్పటికి కూడా నెంబర్ 1 ఫిల్మ్స్కి మీరు చదువుకున్నాడుగా. ఆయన తెలియకుండా ఏ పని జరగదు కదా, మరి ఆయన మాలో ఉన్నాడు, మా చేత చేపిస్తున్నాడు. తర్వాత మా సన్ వచ్చాడు ఇప్పుడు గురుగారు, జోకాన్ మా సన్ వచ్చి ఇప్పుడు అప్డేట్ వర్షన్గా మాలో కొంచెం టెక్నాలజీగా ఏ ఫిల్మ్స్ చేస్తున్నారు మాతోటే ఇప్పుడు తిరిగింది అన్నాడు. మావాడే కంపోజ్ చేసాడు దాన్ని. బాగా మాకంటే అడ్వాన్స్గా ఉన్నాడు. రాహుల్. సో త్వరలో ఇండిపెండెంట్గా 1 yearలో చేస్తాడు. మాకు రిటైర్మెంట్ ఇస్తాడు. మరి మేము ఉన్న పొద్దుగులు మేమేం చేస్తారట, అప్డేట్ వర్షన్ రావాలి కదా. ఇంత ముందున్న ఫైట్స్ రిస్క్ ఇన్వాల్వ్మెంట్ ఉండేది, ఇప్పుడు రిస్క్ తక్కువను, ఎఫెక్ట్ సేమ్ ఎఫెక్ట్. రిస్క్ ఉంటుంది, రిస్క్ లేకుండా లేదు. ఫైట్ అంటే రిస్క్ అనమాట. కొంచెం ఆ సీజీ అది వచ్చిన తర్వాత కొంచెం హెల్ప్ అయింది. రిస్క్ ఉంటుంది, రిస్క్ లేకుండా ఉంటుంది. అంటే ఇంతకుముందు చేసిన సినిమాకి ఇప్పటికి ఇంకా ఎక్స్పెక్ట్ అయిన పెరుగుతున్నప్పుడు ఇంకా మనం ఇంకా ఎక్స్పెక్ట్ అయిన ఎక్కువ చేయాలి కదా. నేను అంటే గురుగారు యాక్చువల్గా ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటే ఇంటర్వ్యూ మనం ఆ బ్యాక్గ్రౌండ్ సిల్ ఉంది కాబట్టి ఇలాంటి దైవంతో ఉన్న సినిమాలు, ఇలాంటి దైవ చింతనతో కూడిన కొన్ని విషయాలు ఈ మధ్యలో బాగా వస్తూ ఉంటే, ప్రజల్లో దైవత్వం ఎప్పుడు 24 hours ఆ ద్వారంలో ఉంటే మనశ్శాంతి, ఆరోగ్యంగా ఉంటారనేది మేము కోరుకుంటున్నాం. అంటే డిపెండింగ్ ప్రజలు గాడ్ మీద డిపెండ్ అవ్వాలి, భగవంతుడి మీద. అప్పుడు శక్తి మనలో ఉంటుందన్నమాట. అంతా నేనే ఇలాంటి ఆలోచనకి బోయపాటిగా రావటం,
ఇట్లాంటి సినిమాని క్రియేట్ చేయటం, ఒక దైవ చింతన, శివుడు, ఆ ఓంకారం, దైవ హిమాలయాలు తపస్సు తపస్సు చేయటం, ఆ ఈభూతి ఇలాంటివి కూడా మన సినిమా చూసి ప్రతి మనిషి బయటకు వచ్చేటప్పుడు ఒక గంట సేపు మనం భగవంతుడు ఆరాలో మనం ఉన్నట్టు ఫీలింగ్ అనేది సినిమా చూస్తూ వస్తుంది. ఎందుకంటే హిమాలయాల్లో మన భారతదేశంలో హిమాలయాల్లో గురువులు కొంతమంది తపస్సు చేసి భారతదేశం అంత సూక్ష్మంగా ఉంటుంది అనేది అనుకుంటారు పూర్వకాలం నుంచి. అలాంటి హిమాలయాలు తపస్సు చేస్తే ఎలాంటి శక్తి వస్తుంది అనేది ఈ సినిమా ద్వారా మనం చూడవచ్చు. ఆడియన్స్కి దగ్గరగా వాడికి అందరూ హిమాలయాలు వెళ్ళాం కదా మనం, మేము వెళ్ళే కొంతమంది సాధులతో ఇంటరాక్షన్ అయ్యాము. కానీ అందరూ ఆడియన్స్కి హిమాలయాలు ధ్యానం చేస్తే హిమాలయ శక్తి ఎలా ఉంటుందని ఈ సినిమాలో చూపించగల డైరెక్టర్ బోయపాటి గారు. బాలకృష్ణ గారికి అసలు డూప్లు ఇవేమి ఆయన ఒప్పుకోరు. మ్యాక్సిమం ఆయనే 99% ఆయన చేస్తే ఒప్పుకోడు, ఆయనే రియల్ ఫీల్ అవుతాడు. సో ఆయనతో చేయటం ఇంకా రిస్కీ కదా, అంటే ఆయన ఒప్పుకోరు కాబట్టి. చాలా ఇంకా చిన్నపిల్లల ఇంకా బాధ్యత ఎక్కువ ఉండాలి. చిన్నపిల్లలాగా మన దగ్గరికి ఎలా అలర్ట్గా ఉండాలి. చిన్నపిల్లలు ఆడుకునే పిల్లలు అటు ఇటు దూకుతాడు, భయం ఉండదు కదా, అట్లా ఆయన దగ్గర మేము చాలా అలర్ట్గా ఉండాలి. ఆయన ఫుల్ కంప్లీట్ నమ్మేస్తాడు టెక్నీషియన్స్, డైరెక్టర్ని ఫైట్ మాస్టర్ని నమ్మి కళ్ళు మూసుకొని దూకుతున్నప్పుడు మనం ఎంత అలర్ట్గా ఉండాలి. అట్లా నమ్మి ఆ క్యారెక్టరైజేషన్లో దిగుతాడు, ఒక నమ్మి టెక్నీషియన్ చేస్తాడు. అందుకే అప్పుడే ఈరోజు ఒక స్థానంలో ఉన్నారు బాలయ్య బాబు, తెలుగు ఇండస్ట్రీ గర్వపడేలాగా ఇలాంటి కొత్త క్యారెక్టరేషన్లు ఆయన బయటకు వస్తున్నాడంటే మన ఆనందమే కదా. మీరు హిందీ ఏమైనా చేస్తారా? హిందీ జాట్ చేసాము, టైగర్ బాగి 2 చేసాము, బాగా 2 బాగా 1 బాగా 2 చేసాము. తెలుగు ఇండస్ట్రీ జాట్లో కూడా బాగున్నాయి ఫైట్స్. సన్నీ డేల్ గారు చేసాము, కన్నడ చేసాము, తమిళ్ రజనీకాంత్ విజయ్ గారితో చేసాము, అజిత్తో చేసాము, మలయాళం చేసాము, మోహన్ లాల్ తోటి, అన్ని లాంగ్వేజ్ చేసాము. ప్రస్తుతానికి భగవంతుడితోటే దగ్గరగా ఆయనతోటి కలవడానికి కోసం భగవంతుడి లాంగ్వేజ్లో ఆయన కోసం దగ్గర అవుతున్నాం. ఇంకా ఏ ఫిల్మ్ చేస్తున్నారు? ఫస్ట్ నెక్స్ట్ రాజాసాబ్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ పెద్దీలు కొంత ఇంటర్వ్యూలో బ్యాక్ చేసాము, విశ్వాంబర చేసాం, అన్నయ్య ఫైట్ చేసాం. ఇప్పుడు కొత్త సినిమాలు అంటే హనుమాన్ 2, జై హనుమాన్, అది నెక్స్ట్ జనవరిలో స్టార్ట్ అవుతుంది. తర్వాత బాలయ్య బాబు కొత్త సినిమా ఏదో డిస్కషన్ జరుగుతుంది, ఇలా జరుగుతుంది. తర్వాత ఒకటి ప్యారడైస్ అనే సినిమా ఒకటి. అవును, కాంతారాలో ఏ ఫైట్స్ చేశారు? ఇంటర్వ్యూలు బ్లాక్ డ్రెస్ వచ్చి చేస్తారు కదా, మంచి పేరు వచ్చింది. ఇంటర్వ్యూ ఎక్కువ ఫైట్ లైన్ చేయాలి, మా డేట్లు కొంచెం సెట్ అవ్వక చేయలేక డైరెక్టర్ కూడా చాలా మాట ఫోన్ చేశారు, ఆ బయటికి మంచి పేరు వచ్చింది. కన్నడలో కేడి అనే ఒక సినిమాలో ప్రేమ్ డైరెక్షన్లో అవును దువా సజ్జయ్ గారు ఒకటి వస్తుంది, రిలీజ్ రెడీగా ఉంది. కేడి కరెక్ట్. సో జనరల్గా కొన్ని ఫైట్స్ నిజంగానే చాలా ఎఫర్ట్స్ పెట్టి చేయాలి. కొన్ని పిడిగుడ్డులతో శివ టైప్ ఫైట్స్, మీరు శివ ఫైట్స్ చూసి చాలా సింపుల్గా బట్ ఎఫెక్ట్ అనేసి బాగుంటుంది. బట్ ఫిజికల్గా చాలా తక్కువ ఎఫర్ట్ పెడతాం, కానీ దాని రిజల్ట్ ఉంటుంది. సో అప్పటి వరకు ఫైట్స్ ఒకలాగుండే, శివ బ్రేక్ అయినప్పుడు వచ్చి బ్రేక్ చేసేది స్టైల్. సో మీరు ఈ 2 టైప్స్ ఫైట్స్ ఇట్లో ఏది చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు? ఇప్పుడు లేటెస్ట్ రియలిస్టిక్ కొంచెం వస్తుంది. రియలిస్టిక్ అంటే ఎంత న్యాచురల్గా ఉంటే అంత ఆడియన్స్ లైక్ చేస్తున్నారు. మేము కూడా మార్చుకొని కమర్షియల్ నుంచి కొద్దిగా న్యాచురల్గా వస్తున్నాం. ఎలాంటి అంటే ఒక దైవ శక్తి ఉంది కాబట్టి ఇది కొంచెం అవుట్ స్టాండర్డ్కి వెళ్ళిపోవాల్సింది. అంటే బాలయ్య బాబు ఈయన కూడా మాసు అవునవును డైరెక్టర్ గారు అంటే ఇది ఒక లిమిట్, నో లిమిట్స్ అనమాట. అవును, బోర్డర్స్ లేదు, నో లిమిట్స్, నో లాజిక్స్, ఓన్లీ మ్యాజిక్. అంటే మన తెలుగు ఫిల్మ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వెళ్తుంది. అంటే ప్రోడక్ట్ అవుట్పుట్ కానీ, లేదంటే రిక్రూటింగ్ కూడా టెక్నీషియన్స్ని కొంచెం ఇంటర్నేషనల్, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకాక్ నుంచి కూడా, థాయిలాండ్ నుంచి కూడా ఫైట్ మాస్టర్స్ కొన్ని సీన్స్ తెచ్చుకుంటున్నారు. టాలెంట్ అనేది ఒకప్పుడు ఓన్లీ మన సౌత్ ఇండియాలో ఉండేది కాంపిటీషన్, ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ అయిపోయింది కదా. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి? దాని అడ్వాంటేజ్ కాదు, మన గర్వంగా ఫీల్ అవ్వాలి కదా. అంత ప్యాన్ ఇండియా అయిపోయి మన స్పాన్ పెరిగింది, టెక్నీషియన్స్ బడ్జెట్ పెరిగింది, అంతా చాలా మంచి జరుగుతుందని ఫీల్ అవుతుంది. తెలుగు ఇండస్ట్రీ గర్వపడాలి. మనం అంతమందిలో వెళ్తున్న స్పాన్ పెరిగిందంటే, ఇంతకుముందు హిందీ అప్పుడు ఉండేది ఒక లెవెల్లో ఉండేది, ఇప్పుడు ఒక ఓవర్ఫుల్ చేసి అన్ని లాంగ్వేజ్లోంచి ఓవర్ఫుల్ చేసి ఒక తెలుగు ఫామ్లోకి వస్తుందంటే గ్రేట్ రిపోర్ట్స్ టు డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, హీరోస్, సదా మనం థ్యాంక్స్ చెప్పాలన్నమాట. అదంతా నేచరే డిజైన్ చేయబడుతుందని మేము అనుకుంటున్నాం.
మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసి మీ దగ్గర నుంచి బెస్ట్ వర్క్ తీసుకునే డైరెక్టర్ ఎవరు? మేము డైరెక్టర్ ఒక బోయపాటి గారు మాకు ఆయన ఫస్ట్ సినిమా కాడ నుంచి మాకు బర్నింగ్ మా రిలేషన్ ఉందన్నమాట. అది ఆయన ఏం ఫీల్ అవుతున్నాడు, ఆయన ఎలా ఎమోషనల్ ఉంటుంది, ఆయన సీను ముందు వెనక ఎలా ఫీల్ అవుతున్నాడు అనేది మా ఇద్దరికి బాగా బర్నింగ్ ఉంటుందన్నమాట. అలా చాలామంది డైరెక్టర్ ఏ డైరెక్టర్కి వెళ్తే సుకుమార్ గారు ఏ డైరెక్టర్ అయితే ఆ డైరెక్టర్లో మేము ఇన్వాల్వ్ అయిపోతాం. చాలామంది ఎందుకంటే మనం ఫైట్ మాస్టర్లు అనే పక్కన పెట్టి ఒక టీం కెప్టెన్ అన్నమాట. 24 క్రాఫ్ట్స్కి కెప్టెన్గా ఉండే ఒక డైరెక్టర్. కాబట్టి అక్కడికి వెళ్ళి చిన్న పెద్ద డైరెక్టర్లని మనం చూడకూడదు అనమాట. అందరిలో వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళకి ఏం మనం ఇవ్వాలి అనేది మా సైడ్ నుంచి 24 hours పోరాడుతూ చేస్తున్నాం అనమాట. ఇట్లా అందరు డైరెక్టర్లని మేము అందరూ ప్రేమగా అందరిలో భగవంతుని చూస్తాం, ఇంక్లూడ్ మీలో కూడా. అప్పుడు మనకు తేడా ఆయన పెద్ద చిన్నది మాకు కనిపించదు. దేహం వెనక ఒక ఆత్మ ఉందని, అదే శక్తి నడిపిస్తుందని, మాట్లాడటానికి చూస్తాను నడుపుతానికి ఆ శక్తి ఉందని మేము ఎప్పుడు నమ్ముతూ ఉంటాం. మేమున్న ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ శక్తి కులమతాలు లేవు, ప్రాంత భేదాలు లేవు, అందరిలో సమానంగా అంతటా నిండి ఉండదు అనేది భగవద్గీతలో మనం చెప్పారు కదా. ఆ శక్తి అందరిలో ఉన్నప్పుడు మన తేడా ఎందుకు చూడాలి? కానీ అవతల ప్రపంచం అటు ఇటు తేడా చూస్తూ ఉంటుంది, కానీ మనం చూడకూడదు. అది వాళ్ళ అభిప్రాయం అనేది మేము ఫిలాసఫీ ఎన్నో ట్రావెల్ చేసి ధ్యానం. కోవిడ్ టైంలో ఏం చేశారు? హ్యాపీ కోసుగుడ్లు పెట్టుకొని ముఖానికి మాస్క్ లేకుండా పొలాల్లో నడిచాం. కోవిడ్ అంటే ఎలా ఉంటుంది? మహేష్ బాబు గారు అంటారు, మాస్టర్ మీకు కోవిడ్ వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది, మీకు తెలియదు అనుకుంటా. మేము ఫామ్ హౌస్కి వెళ్ళిపోయి చీరల ఫామ్ హౌస్ లాక్ ఉన్నాము. అక్కడ పొలాల్లో నెలలు అక్కడే హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే టీవీ కూడా చూడకుండా హ్యాపీ. కరోనా అంటే అప్పుడు అనుకున్నాం అనమాట. మేము అనుకునేవాడు అప్పుడు అంత చాలా బిజీగా ఉండేవాడు. మేము భగవంతుడా ఇలా ఎప్పుడు మాకు గ్యాప్ వస్తుంది అనుకునేవాడు. కోవిడ్కి థ్యాంక్స్ కోవిడ్ గారు, మాకు 2 నెలలు హ్యాపీగా మనం కూర్చోబెట్టి ఇప్పుడు పువ్వులు కూడా లేకుండా ఏ పని బాధ్యత లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసాం, భయం లేకుండా ఆనందంగా. కానీ పర్యావరణంలో కూడా కొంచెం తేడాలు వచ్చినాయి కదా. మళ్ళీ 2 years కరెక్ట్గా ఉండటం వల్ల క్లీన్ చేసుకుంది, నేచర్ క్లీన్ చేసుకుంది. మీరు అందరూ 10లో అటు తిరుగు కూర్చోండి ఒకసాట, అది మొత్తం క్లీన్ చేసుకుంది, నేచర్ క్లీన్ చేసుకుంది. నదులు గిదులు అన్నీ ఆ పొల్యూషన్ మొత్తం క్లీన్ అయిపోయి ఫ్రెష్గా మళ్ళీ వదిలింది. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మనకు 2 mothers అంటాం మా ఫీల్. మనం ఒక తల్లి కడుపులో నుండి బయటకు వచ్చి ప్రకృతి అమ్మ కడుపులో ఇప్పుడు ఉన్నాం. భూమిలో వచ్చిన ఆహారం, గాలి ఆ అమ్మ కడుపులో ఉన్నాం. ఆకాశం శక్తి ఎన్ని పంచభూతాల ఆధారంగా నీ దేహం నడుస్తుంది. అప్పుడు మనం పంచభూతాలు కొంచెం కరెక్ట్గా ఉండాలనుకోండి, పంచభూతాలు కొంచెం ఆపోజిట్ వెళ్తే అప్పుడు లేస్తుంది. కూర్చోండి, ప్రకృతి అమ్మ తీసుకెళ్ళి ఆత్మలో వదిలిపెట్టేస్తుంది. అందుకని నేచర్ దగ్గరగా మనుషులు కానీ మనము జీవన విధానం కానీ మనం సాగించగలిగితే చాలా హ్యాపీగా ఉంటాం అనేది మా ఫీల్. నేచర్ అవే వెళ్ళి నేనే అన్నట్టుగా అని అన్నాను అనుకోండి, చక్కని ముట్టికేస్తాం. ఇప్పుడు మీరిద్దరూ అంటే ఒకేలాగా మాట్లాడుతున్నారు. మీ ఇద్దరికి అభిప్రాయ భేదాలు ఎప్పుడన్నా వస్తాయా? ఏదైనా విషయంలో కొట్టుకోవటం? ఇద్దరిని మీరు ఎందుకు అనుకున్నారు? ఒకరేనా? చూస్తానే ఆకతానికి రూపాలు 2గా కనిపిస్తున్నాయి. లోపల ఉండదు ఒకే శక్తి. ఒకటే లెగుస్తాం, ఒకే రకం తింటాం, ఒకటే లెగుస్తాం, కొనుక్కుంటాం. నీది నాకు పెద్ద చిన్న భేదం లేదు, హ్యాపీగా ఉంటాం అనమాట. ఎందుకంటే అసలు ఏమి చిన్న ఎత్తు తేడా భేదం అంటే మీకు ఒకటి నచ్చి ఆయనకి నచ్చకపోవటం అటువంటిది కూడా ఉంటుందా? లేదు, వాడు ఏం వేసుకుంటే నేను అదే వేసుకుంటాను. ఎక్కడ కూడా మనుషులంతా అభిప్రాయాలు ఎక్కడ వస్తుందంటే నచ్చే కాడ, మెచ్చే కాడ, పోస్ట్ దగ్గర అవన్నీ తీసే పని అంతే జీవితం ఆనందం. పోస్ట్ నేనే ముందు ఉండాలి, ఎవరుంటే ఏమైంది, నేను చెప్పిందే జరగాలి. అహం ఎప్పుడు తగ్గుతూ వస్తుందో అందరితో కలిసి. అహం మనుషులు దూరం చేస్తుంది, అహం ప్రేమ బంధాన్ని దూరం చేస్తుంది. అహం అనేది తగ్గిపోతే అంత కలిసి ఉంటుంది. కర్ణుతోటి మనిషి జీవించడం మొదలు పెడితే ప్రపంచం మొత్తం ఆనందమే. శత్రువుని కూడా మిత్రులు చూడటం నేర్చుకోదలుచుకుంటే పాపం తెలియక పనిచేసేది, పాపం క్షమించేద్దాం. అతనికి ఏం తెలియదు, భగవంతుడు క్యారెక్టర్లో బాక్గ్రౌండ్. మనకి ఇళ్ళ లేకపోతే సినిమాలో హీరో ఒక్కడే ఉంటే సినిమా బోరేస్తుంది కదా. అందుకనే శ్యామని సోమ విలన్స్ మన ఆటగాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. తెలియదు పాపం, తెలియదు. లేదంటే లైఫ్ బోర్ కొడుతుంది. ఎందుకంటే ఆయన వాళ్ళని తయారు చేసిన ఆయనే. నేను ఒక బస్సు డ్రైవర్ ఏదో బస్సు సైడ్ ఏం లేదని ఏదో చెప్పుకుంటున్నారు. మా వాళ్ళు వచ్చి ఎగిరి కిక్కుతా అంటున్నాడు పెద్ద ఆయన ముసలాయన్ని.
పాపం బట్ ఆయనలో ఉండే ఒక మంచితనం, ఆయనలో ఉండే ఒక గొప్పతనాన్ని మనందరం కేర్ చేయొచ్చు కోసం ఒక క్యారెక్టర్ పుట్టించాడు అక్కడ కూడా తప్పు కూడా పాపం. బట్ అందరూ చూసినట్టు వారు పాపం ఇలాంటి మనిషి కూడా ఒక మనిషి కొడతారా పెద్ద చూసి జాలేసింది మనకి. డిజైనింగ్ ఇది పోయి ఆయన కలవాలనుకుంటున్నా, కలుస్తాం ఆయన పాపం. అంటే ఆ వయసులో కూడా బస్సు తోలుతున్నాడంటే, బస్సు అనేది ఒక పెద్ద అవును, స్టేజ్ని తిప్పాలన్నా కానీ చూస్తుంటే ఫిజికల్ గా బాగా ఉండాలి. ఆయన చూస్తుంటేనే చాలా ఒక భగవంతుడు ఎంతమందిని తీసుకెళ్ళాలని ఆయన ఎంత అలెక్టివ్గా ఉన్నాడు. పక్కన గుంట ఉందంట, సైడ్ కట్ చేస్తే అంత ఎలక్ట్రిక్ కట్ సైడ్ ఇవ్వాల, అంత రెస్పాన్సిబుల్ ఉన్నాడు. అందుకని చూస్తున్న యువత కూడా రెస్పెక్ట్ ఇవ్వరు, పెద్దలు, తల్లిదండ్రులు, సమాజాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ ఇస్ ఫాదర్, రెస్పెక్ట్ ఇస్ మదర్, మదర్స్. ఎందుకంటే ఈ రెస్పెక్ట్ లేనప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి కొన్ని యూత్ దగ్గర. అంటే అహంకారం తలకెక్కితే కళ్ళు కనిపిస్తామంటారు కదా. అందుకని చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కళ్ళు కనిపించాలి. ఇది చెడ్డ మంచి అని తెలియాలి, చూడాలి. ఇది కళ్ళు కనిపించకుంటుంటే, ఈ చెడ్డ మంచి అని తెలియకుంటుంటే అది అతని పేరు మనిషి అంటారు అతన్ని. యాక్చువల్గా మీ వే ఆఫ్ థింకింగ్ కి సినిమాకి బాగా సింక్ అవుతుంది కదా ఈ సినిమా. అదే కరెక్ట్ అయింది. రైట్. సో అఖండ 2 ఈజ్ రిలీజింగ్ ఆన్ 5th December. మీకు అన్ని సినిమాలు మీరు చేసినవన్నీ హిట్లు అవుతున్నాయి. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.